ఒకే ఒక అబ్బాయి అమెరికాలోనే సెటిల్ అయిపోతాడు. ఈరోజు ఒక మంచి సంబంధం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ తండ్రిగా ఇంతకంటే నాకు ఆనందం ఏముంటుంది? నిజమే అన్నా, కరెక్ట్గా చెప్పినావు. నాకు ఒకే ఒక కూతురు. నా బిడ్డకు కావలసిన మంచి సంబంధం చూసేసేసే తప్ప ఏముంటాదే? నా కూతురు నా బామర్దిని కోరుకుంటా ఉండదే. అంతకంటే హ్యాపీ ఏముంటాదే? అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా ఉండాను. అట్నే నువ్వు అనుకున్నట్టు ఒక మంచి సంబంధం దొరుకుతుంది అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? అవునవును, అస్సలు అనుకునే లేదు రేవతికి సడన్ గా సంబంధం సొత్తారని. ముందు అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అమ్మాయికి అబ్బాయి నచ్చాలా? పెద్దవాళ్ళం మనం లక్ష అనుకుంటాం, కానీ జీవితాంతం కాపురం చేయబోయేది రేవతే కదా. రేవతికి నచ్చాలి కదా. ఎందుకు నచ్చడా? దేవుడు ఎప్పుడో డిసైడ్ చేసినాడు ఎప్పుడప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలా, ఎవరెవరు చేసుకోవాలా అని. దాని ప్రకారం అన్ని జరుగుతా ఉంటాయి. రేవతికి అమెరికా రాసుండా, మాకి సేవన్ రాసుండా. బుజ్జమ్మా ఇలా రామ్మా. నీ చదువు పూర్తయ్యే వరకు ఈ పెళ్లి విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఎలాగో 3 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుంది కదా. వాళ్ళకి నువ్వు నచ్చి నీకు వాళ్ళు నచ్చితే ముహూర్తాలు పెట్టించి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా? మీ ఇష్టం నాన్న, మీరెలా అంటే అలా. వాళ్ళు ఇంకో 2 గంటలు వస్తున్నారు. నువ్వు వెళ్ళి తయారవమ్మా. అమెరికా సంబంధం అంట. వాళ్ళొచ్చులోపా మనం కూడా స్టైల్గా గెటప్ మార్చేద్దామా? ఏమంటారా?